సార్ నమస్తే అండి. మరి ఈరోజు రాష్ట్రంలో కల్తీ మద్యం ఏర్లై పారుతుందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. పెదబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలో కుటీర పరిశ్రమల్లో ఈరోజు కల్తీ మద్యానికి సంబంధించిన తయారీ కేంద్రాలు ఏర్పడ్డాయి రాష్ట్రం మొత్తం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా చేస్తున్న ఆరోపణ. ఏంటి ఎలా చూస్తారు అసలు? కల్తీ మద్యం కేసుని పక్కదారి పట్టించడానికి అది ఎవరి ప్రభుత్వంలో వచ్చింది? జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వచ్చింది. ఢిల్లీ నుంచి దేశవ్యాప్తంగా పత్రికలు, ఛానళ్ళు అన్నీ కూడా వెలిపుచ్చినాయి. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ కేసు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నకిలీ మద్యం తయారు చేసి మరి అనేక మంది, వేల మంది ప్రాణాలను బలిగొన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాని మూలాలు ఈరోజు కూడా మీరు తీయండి. కల్తీ మద్యం కేసు విచారణ చేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. కల్తీ మద్యం తయారు చేసింది వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి. మరి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ఏమైనా దాని మీద వెలికి తీశాడా? విచారణ చేసి చంద్రబాబు నాయుడు గారు కల్తీ మద్యం గురించి విచారణ చేశాడు. ఆయన దాని మీద ఒక కమిషన్ వేసాడు, మొత్తం ఒక దీన్ని కేటాయించాడు. వాళ్ళు వెలుగులోకి తీస్తున్నారు ముద్దాయిలందరినీ. ఎవరెవరు అనేది చైన్ లింక్ వస్తూ ఉంది. ఆ చైన్ లింక్ వచ్చే భాగంలో వైసీపీ వాళ్ళని ఒకళ్ళిద్దరిని టీడీపీలోకి పంపించి ఇదొక జగన్మోహన్ రెడ్డి, ఇదొక కోవట్టు రాజకీయం. వైసీపీ వాళ్ళని టీడీపీలోకి పంపించి అదిగో చంద్రబాబుతో పొట్టు దిగాడు, ఇదిగో లోకేష్తో పొట్టు దిగాడు అని చెప్పి ఒక చౌకబారు రాజకీయాన్ని ప్రవేశపెడుతున్నాడు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి. నీ ప్రభుత్వ హయాంలో నకిలీ మద్యం జరిగింది, జే బ్రాండ్ అమ్మకాలు చేసి జరిగిందని చెప్పేసి లోకమంతా కూడై కూస్తే నువ్వేం చేసావు? అప్పుడు ఏమన్నా విచారణ జరిపించావా? చచ్చిపోయిన వాళ్ళ ప్రజలకి తరపున ఏం లేదు. లేకపోగా ఈ విధమైనటువంటివి కల్తీ మద్యంలో పెదబాబు, చిన్నబాబు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా నీ పార్టీలో ఉండేవాళ్ళు కొడాలి శ్రీనివాసరావు ఎవరండి? కొడాలి శ్రీనివాసరావు ఎవరు? మొలకల చెరువులో డంపింగ్ ఎవరిది? మీది. వాళ్ళని తెలుగుదేశంలో పంపించి ఇవన్నీ డబ్బిచ్చి పంపించి ఒక ప్లాన్ ప్రకారం ఎమ్మెల్యే సీట్ల దాకా పంపించావు కొంతమంది కోవర్టుల్ని. అంటే మొత్తం ఈ కల్తీ తయారీ కేంద్రాల్లో మొత్తం బినామీలందరూ కూడా టీడీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళే, టీడీపీ నాయకులే ఉన్నారు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ప్రధానంగా మాట్లాడుతారు. ఇదంతా తప్పండి, శుద్ధ అబద్ధం. నిజానిజాలు తెలుస్తాయి. ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది, వాళ్ళు తీస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ వైసీపీ వాళ్ళే. మరి వాళ్ళు ఎందుకు ఇళ్ళ నుంచి పారిపోతున్నారు చెప్పండి? తాడేపల్లికి ఈ మొలకల చెరువు మద్యం మాఫియాకి, కల్తీ మద్యానికి, ఈ తయారు చేసే దొంగ సారాకి జగన్మోహన్ రెడ్డికి సంబంధం ఉంది. మొత్తం దాని మూల విరాట్ తాడేపల్లి ప్యాలెస్ వైపే చూపిస్తున్నాయి. దాన్ని తిప్పి కొట్టడానికి ఆయన ఇలా తెలుగుదేశం కూటమి మీద చేయటం అదేం కొత్త కాదు, ఆశ్చర్యం కాదండి. ఆయన చేసిన తప్పులన్నీ తిప్పి అవతల మీద బురదేస్తాడు. ఉదాహరణకి వాళ్ళ బాబాయ్ అనే కేసు ఉంది, గొడ్డలతో చంపింది. వాళ్ళు ఎవడు చంపాడు ఏంటో అందరూ తెలుస్తుంది, మీడియా చూసింది. ఆనాడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారని ఆయన మీద నెట్టేశాడు. తర్వాత ఏం జరిగింది అక్కడ మీరు చూస్తూనే ఉన్నారు. మరి అధికారులు వస్తే వాళ్ళు వద్దని సిబిఐ వాళ్ళు వస్తే వెనక్కి పంపించి ప్రజలతో ధర్నాలు చేపించింది ఎవడు? నీకెందుకు అంత భయం? మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఆయన ఏమన్నా సకల సౌకర్యాలు ఇచ్చాలా? నేరస్తుడు కాదా? మిథున్ రెడ్డికి ఒక న్యాయం, సామాన్య ఖైదీకి ఒక న్యాయమా? ఆయన సకల సౌకర్యాలు, రాజభోగాలు ఇవన్నీ కల్పించాలా? వేల కోట్లకు కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టి చేశారు. గతంలో నాసిరక మద్యం అనేదే లేదు. ప్రభుత్వం తరపున చాలా నాణ్యమైన మద్యాన్ని మేము ప్రజలకు అందించాము. ఈరోజు ప్రతి 4 బాటిల్లో 1 బాటిల్ ఖచ్చితంగా నాసిరకమైన మద్యాన్ని ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. బెల్ట్ షాపులు కూడా పెద్ద ఎత్తున పెట్టేసి నాసిరకం మద్యాన్ని అమ్ముకుంటా ఉన్నారు అని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు ఈ కామెంట్? జగన్మోహన్ రెడ్డి హయాంలో బెల్ట్ షాపులు వీధిలో ఉన్నాయి, హెచ్చరవిడిగా లెక్కలేవు. ఈరోజు మద్యం పాలసీల ప్రకారం ఈనాటి ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా కల్తీ మద్యం జరిగినట్టు కానీ, ఎవరైనా చనిపోయినట్టు కానీ మీరు చూసారా? మీడియా వారికి పూర్వకంగా అడుగుతున్నాం మేము. పాత మరణాలను తెచ్చి దీన్ని చేస్తాడు. ఎక్కడో ఇతర దేశాల్లో జరిగిన తొక్కిసరాలను తెచ్చి ఫోటోలు మార్పింగ్ చేసి నీ సాక్షి టీవీలో, నీ సాక్షి పేపర్లు వేస్తావు. దానికి దీనికి పొంతన ఉండదు. రోజు చెప్పే అబద్ధాల్లోనే ఈ భాగం నువ్వు చెప్పేది. ప్రజలు నిన్ను నమ్మరు. మొన్న 11 ఇచ్చారు, ఈసారి సింగిల్ డిజిట్కి వచ్చేస్తావు. నువ్వు ప్రజల పక్షాన
పోరాడపోతే కాలాన్ని వృధా చేస్తున్నావు. నిజమైన ప్రతిపక్ష నాయకుడిగా అయితే అది సాంకేతికంగా ఉండే దాని గురించి కాకుండా నాకు ఇవ్వాలని కోర్టులో వేయటం ఇవన్నీ ఎర్రి అంగలప్పలు చేసే పనులు. ముఖ్యమంత్రికి పని చేసావు, టెక్నికల్గా నీకు 18 సీట్లు వస్తేనే ఇస్తారు. ఈ పార్టీకి ప్రజలు ఇవ్వాలి. స్పీకర్ గారు ముఖ్యమంత్రి గారు కాదు ఇచ్చేది, అది ప్రజలు ఇవ్వాలి. నీ పార్టీకి అది ప్రజలు నీకు ఇవ్వకుండా నీకు పక్కన పడేశారు 11 సీట్లు ఇచ్చి. ఎలా ఇస్తారు? నువ్వు ఇప్పటికైనా మేలుకొని అసెంబ్లీకి వెళ్ళి ప్రజల పక్షాన నిన్ను ఎన్నుకున్న పులివెందుల ప్రజల పక్షాన సమస్యలు లేవనెత్తి పరిష్కారం చూపితే నిన్ను ఎన్నుకున్న వాళ్ళకి, నీ పార్టీ వాళ్ళు ఎన్నుకున్న సభ్యులకి, ప్రజలకి న్యాయం జరుగుద్ది. అలా కాకుండా ఫ్యాన్ పార్టీ అనేది గాలి పార్టీ గాలి మాటలు మానుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.